హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రిదారెడ్డి. బిగ్ బాస్ సీజన్ 8 6th వీక్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, ఓటింగ్ ఎలా చేంజ్ అయిందో, అలాగే టాస్క్లకు సంబంధించిన విషయాలు చూద్దాం ఈ వీడియోలో. అంతకన్నా ముందు వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది కూడా నాకు కమెంట్ చేయండి. ఈరోజు హౌస్లో ఫన్నీ టాస్క్లు అయితే జరగబోతున్నాయి. నోట్లో వాటర్ ఉంచుకొని వేరే వాళ్ళు నవ్విస్తే నవ్వకుండా ఉండాల్సి ఉంటుంది. అదే టాస్క్ కంటిన్యూ అవుతుంది. ఒకసారి ఓటింగ్ పోల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. టాప్లో గంగవ్వ ఉంది 22% ఓటింగ్తో. గంగవ్వకి మంచి ఓటింగ్ అయితే పోల్ అవుతుంది, టాప్లో కొనసాగుతుంది. గంగవ్వ ఖచ్చితంగా టాప్ 5 కంటెస్టెంట్ అయ్యే అవకాశం అయితే ఉంది. సెకండ్ ప్లేస్లో విష్ణుప్రియ ఉంది 17% ఓటింగ్తో. విష్ణుప్రియకు కూడా మంచి ఓటింగ్ పోల్ అవుతుంది. విష్ణుప్రియకున్న ఫ్యాన్ బేస్ వల్ల ఈ ఓటింగ్ అయితే వస్తుంది. కానీ విష్ణుప్రియ హౌస్లో చేసింది అయితే ఏమీ లేదు. కొంచెం తన గేమ్ని ఇంప్రూవ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. విష్ణుప్రియ గ్రాఫ్. థర్డ్ ప్లేస్లో మెహబూబ్ ఉన్నాడు 17% ఓటింగ్తో. మెహబూబ్కి కూడా మంచి ఓటింగ్ పోల్ అవుతుంది. ఇదే ఓటింగ్ కనుక కంటిన్యూ అయితే మళ్ళీ ఫైనలిస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది మెహబూబ్. ఫోర్త్ ప్లేస్లో యష్మి ఉంది 16% ఓటింగ్తో. యష్మికి కూడా ఈ వారం మంచి ఓటింగ్ పోల్ అవుతుంది. నిఖిల్ అలాగే ప్రేరణ ఇద్దరూ నామినేషన్స్లో లేకపోవడం వల్ల యష్మికి కొన్ని ఓట్స్ అయితే పడుతున్నాయి. ఫిఫ్త్ ప్లేస్లో పృథ్వీ ఉన్నాడు 15% ఓటింగ్తో. పృథ్వీకి కూడా నిఖిల్ అలాగే ప్రేరణ ఓట్స్ అయితే పడుతున్నాయి. నిఖిల్ ప్రేరణ నామినేషన్స్లో లేకపోవడం వల్ల యష్మికి పృథ్వీకి అయితే ప్లస్ అయింది. నిఖిల్ ప్రేరణ నామినేషన్స్లో ఉంటే గనక యష్మి పృథ్వీ ఖచ్చితంగా డేంజర్ జోన్లో అయితే ఉండేవారు. ఇక లాస్ట్లో 6th ప్లేస్లో సీత ఉంది 10% ఓటింగ్తో. ఈ వారం సీతకే లీస్ట్ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. సీత ఎంతో గేమ్ ఆడినప్పటికీ ఫ్యాన్ బేస్ అయితే లేదు. సో తనకి తక్కువ ఓట్స్ అయితే పోల్ అవుతున్నాయి. ఈ వారం సేఫ్ జోన్లో 5 కంటెస్టెంట్స్ అయితే ఉన్నారు. గంగవ్వ, విష్ణుప్రియ, మెహబూబ్, యష్మి, పృథ్వీ. డేంజర్ జోన్లో ఒక సీత మాత్రమే ఉంది. సో ఈ వీక్ క్లియర్ ఎలిమినేషన్ ఉండే అవకాశం అయితే ఉంది. బిగ్ బాస్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వీడియో చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ మన వీడియోకి చాలా యూజ్ అవుతుంది. సో లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది కూడా నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.